ఇప్పుడు ఇదే పెద్ద చర్చగా మారుతోంది. ఇక వరంగల్ వెళ్దాం ఒకసారి. వరంగల్లో అక్కడ నకిలీ నాలా ప్రొసీడింగ్స్ దందా జోరుగా సాగుతోంది. ధరణి ఆపరేటర్, డాక్యుమెంట్ రైటర్ కుమ్మక్కు కావడంతో అక్రమాలకు అంతు లేకుండా పోయింది. ఫేక్ ప్రొసీడింగ్స్ సృష్టించి 28 అక్రమ రిజిస్ట్రేషన్స్ జరిగాయంటే వీరి దందా ఎలా సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ స్థాయిలో దందా జరుగుతుంటే మరి యంత్రాంగం ఏం చేస్తోంది అన్న డౌట్ మనకు ఖచ్చితంగా వస్తుంది. ఆ డౌట్ నిజమే. ఆ భూములను ప్రొహిబిటెడ్ లిస్ట్ లో చేర్చి చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. నకిలీ ముఠాపై చర్యలు తీసుకునేందుకు వెనకాడుతూ ఉన్నారు. అసలు మరి ఈ దందా వెనుక ఉన్నది ఎవరు? వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? వరంగల్ జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖలో ఏం జరుగుతోంది? ఇలాంటి డౌట్స్ అన్ని మనందరికీ ఖచ్చితంగా వస్తాయి. మరి వీటన్నిటిపైన మనం మా ప్రతినిధి వేణు ఉన్నారు, అప్డేట్స్ తెలుసుకుందాం. వేణు, నిజంగా ఈ దందా వెనుక ఎవరున్నారు అన్నది ఏమన్నా తేటతెల్లమవుతోందా? సో అంటే ఇప్పటికైతే డాక్యుమెంట్ రైటరు, ఆ తహసీల్దార్ ఆఫీస్ నుంచి ధరణి ఆపరేటర్, సో వీళ్ళిద్దరు సమక్షంలో మాత్రమే ఈ నాలా ప్రొసీడింగ్స్ ఇష్యూ అయ్యాయి. కానీ ఈ నాలా రావాలంటే ఇందులో తహసీల్దార్ సంతకం ఉండాలి, తహసీల్దార్ స్టాంప్ ఉండాలి, డేట్తో సహా ఆన్లైన్ ఒక నెంబర్ ఉంటుంది, ప్రొసీడింగ్ నెంబర్. సో అవన్నీ రావాలంటే ఇవన్నీ తహసీల్దార్ లాగిన్లో మాత్రమే సాధ్యం అవుతాయి. బయట తయారు చేసే వీళ్ళు అంటే వీళ్ళ వెనుక తహసీల్దార్ ఉన్నారా, అందులో పనిచేసే వివిధ అధికారులు ఉన్నారా అనేది కూడా ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తుంది. కానీ దాదాపు 28 డాక్యుమెంట్, 2 ఎకరాల పైగా స్థలము, పొల్లికుట్ట గ్రామంలోని ఈ దాదాపు ఎకరం పైగా ఉన్నటువంటి స్థలాన్ని దాదాపు ఈ వాల్యూ 1,80 లక్షల వాల్యూ చేస్తుంది. అంటే ఈ భూమిని కొట్టేయడానికి అసలు దీనికి సంబంధించి యజమానులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్లు అయ్యాయి. సో దీన్ని మే నెలలో అసలు యజమానురాలు పెరుమాళ్ళ పద్మ ఆర్టీఐ ద్వారా అసలు ఏం జరిగిందని కోరితే ఈ ఫేక్ నాలాల విషయం బయటకు వచ్చింది. కానీ బయటకు వచ్చిన తర్వాత సో ఈ రిజిస్ట్రేషన్ల డేట్ మాత్రం 2021, 22, 23 అంటే 3 ఏళ్ల నుంచి కూడా కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి అసలు తన భూమి వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయిన విషయం ఆ యజమానికే తెలియదు. సో తెలిసిన తర్వాత అసలు ఏం జరిగింది కనుక్కుంటే ఈ ఫేక్ నాలా ప్రొసీడింగ్ల విషయం బయటపడ్డది. ఇందులో తహసీల్దార్ పాత్ర ఉండొచ్చు, సబ్ రిజిస్టార్ పాత్ర. ఎందుకంటే సబ్ రిజిస్టార్ కూడా ఆ యొక్క నాలా ప్రొసీడింగ్ కరెక్టా కాదా అని వెరిఫై చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేయాలి. కానీ తను ఇది ఫేక్ నాలా అని తెలిసి కూడా తను ఏ విధంగా చేశారంటే తనకు కూడా తెలిసి జరిగింది అనేది ప్రస్తుతం అనుమానాలు. ఎందుకంటే తహసీల్దారు, సబ్ రిజిస్టార్ ఇద్దరు కలిస్తేనే ఈ దందాలో ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. సో దీనిపై తహసీల్దార్ కావచ్చు, రిజిస్టర్ వాళ్ళు ఏమైనా అందుబాటులో ఉన్నారా, పరారీలో ఉన్నారా? సో ప్రస్తుతం ఈ దూలం మంజుల ఎంఆర్ఓ ఉన్నప్పుడే ఈ నాలాల ప్రొసీడింగ్లు బయటకు వచ్చాయి. తాను ఇప్పటికీ మరో జిల్లాకు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు. సబ్ రిజిస్టార్, రిజిస్ట్రేషన్ చేసే సబ్ రిజిస్టార్ కూడా ప్రస్తుతం ఖమ్మం జిల్లాకు ట్రాన్స్ఫర్ అయిపోయారు. సో వాళ్ళపై చర్యలు తీసుకునే ధైర్యం లేక ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టాం, మళ్ళీ ఎవరికి రిజిస్ట్రేషన్ చేయము, దీనిపై సైలెంట్ గా ఉండాలంటూ ఈ బాధితురాలికే సబ్ రిజిస్టార్ బెదిరింపులు చేస్తున్నారు. కానీ తనకు తెలియకుండానే కోట్ల రూపాయల విలువైన భూమి వేరు పేరు మీదకి వెళ్ళింది. ఇవన్నీ అక్రమ నాలాలు, అక్రమ సర్టిఫికేట్లు. అది ఒక మెజిస్ట్రేట్, మండల్ మెజిస్ట్రేట్ సంతకంతో వచ్చాయి. అంటే ఫోర్జరీ జరిగింది, అక్రమంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది. సో దీనిపై ఇది నాన్ వేలబుల్ చట్టం కింద రావాల్సినటువంటి కేసు అయినా కూడా దీనిపై సైలెంట్ అవుతున్నారంటే పూర్తిగా అటు సబ్ రిజిస్టార్లు, తహసీల్దార్లు కుమ్మక్కుతోనే ఈ దందా జరుగుతుందని తెలుస్తుంది. దీనిపై పూర్తి ఎంక్వైరీ జరిగితే అసలు ఈ సైకిల్, ఈ చైన్ సిస్టమ్ లో ఎవరు ఉన్నారనే విషయాలు బయటకు వస్తుంది. సో దీనిపై మనం మళ్ళీ ఆ సబ్ రిజిస్టార్ వద్దకు వెళ్ళి ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం. అసలు దీనిపై చర్యలు తీసుకుంటారా, లేకుంటే వీళ్ళు కూడా భాగస్వామ్య విషయాలు కూడా బయటపడతాయి. రైట్ వేణు, థ్యాంక్ యూ. మొత్తానికి ధరణిలో ఉన్న రిజిస్టర్ అంటే ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా పని చెయ్యాలి అని చెప్తున్నప్పటికీ కూడా కింది స్థాయిలో అలాంటిది లోపిస్తోంది. కాబట్టి ఇలాంటి ఘటనలన్నీ కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. కేవలం పాలకులు చెప్తున్న దాన్ని కింద వాళ్ళు పాటించకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా వాటి మీద నిఘా ఉంచాలి. విజిలెన్స్ అన్నది గట్టిగా ఉండాలని చెప్పి మనం కూడా